హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఉదయం నుంచి కూడా ఒక్క బాడీ కూడా రాలేదు. 10 గంటలకైతే ఒక బాడీ అయితే వచ్చింది. ఈ సెంట్రింగ్ సామాన్ అయితే వేరే చోట అయితే అన్లోడ్ అయితే చేయాలి. మన బండ్లో అయితే లోడింగ్ చేసుకుని 2 ట్రిప్పులు అయితే ఉంటుందన్నారు. నేను బాడీగా వచ్చేసి 400 అయితే చెప్పాను. సర్లే అని చెప్పి 2 ట్రిప్పులు తిరుగుతా అని చెప్పారు. జాగీలు, పోటీలు, సీట్లు అన్నీ అయితే ఉన్నాయి. అవి అయితే అన్లోడింగ్ అయితే చేసేసాను. ఆ బాడీకి పోయించిన తర్వాత ఆటో అయితే షాప్ దగ్గరే పెట్టేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఇంటికి వచ్చిన తర్వాత ఇంకొక బాడీ ఉందంటే మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తున్నాను షాప్ దగ్గరికి. మా అన్న బండి కూడా ఈరోజు ఏం పెద్ద బాడీగా అయితే లేదు, ఇంటి దగ్గరనే ఉంది. నేను ఆటో వచ్చేసి షాప్ దగ్గర అయితే పెట్టేశాను. ఎప్పుడు షాప్ దగ్గరే పెట్టేది, ఎందుకంటే ఈ ఎండకు ఇంటి దగ్గర ఎందుకని చెట్టు కింద షాప్ దగ్గర అయితే పెడతాను. ఇప్పుడు వచ్చేసి బాడీగా పసులపాడికి అయితే ఉంది. ఈ బాడీకి వచ్చేసి 300 రూపాయలు అయితే బాడీ పసులపాడికి అయితే తీసుకుంటున్నాము. ఎందుకంటే రోడ్లు బాగా చాలా ఘోరంగా ఉన్నాయి. దానికోసమనే ఎండలు మాత్రం బీభత్సంగా అయితే పెడుతున్నాయి. చాలామంది రైతులు మనకు పొలాలు దుక్కి అయితే పెట్టారు. ఇంతవరకు భారీ వర్షం ఒకటైతే పడలేదు. ఈ బాడీకి వచ్చేసి 300 రూపాయలు అయితే ఇచ్చారు. బాడీ ఎక్కువ వచ్చిన తర్వాత మన షాప్లో ఒక 2 టిక్కీలు బియ్యం అయితే వేసుకొని వేరే చోట అయితే దింపాలి. 2 రోజుల నుంచి మనకైతే చెప్తున్నారు. నేనైతే కొద్దిగా టైం లేక నేనైతే దింపలేకపోతున్నాను. మన షాప్ అయితే 2:30కు క్లోజ్ అయితే చేసాము. 2:30 దాకా 12 గంటలకు క్లోజ్ చేస్తాం మామూలుగా. ఇప్పుడైతే బియ్యం టిక్కీల కోసం అయితే ఓపెన్ అయితే చేస్తున్నాము. ఉదయం నుంచి 12 దాకా అయితే షాప్ ఓపెన్ ఉంటుంది. 12 గంటలకు అయితే క్లోజ్ చేస్తాను. ఆటో ఇక్కడే పెట్టేసి నేను వచ్చేసి 2 టిక్కీలు బియ్యం అయితే ఇక్కడ ఆటోలో అయితే వేసుకుంటాను. ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఎందుకంటే ఈ పని చేస్తున్నాను, ఇబ్బంది ఆ పని చేస్తున్నాను, ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు. నాకైతే నేనైతే అన్ని పనులు అయితే చేస్తాను. ఇట్లా రైతు పని, ఇట్లా బిజినెస్, ఇట్లా ఆటో అయితే దొరుకుంటాను. నాకు స్తోమత ఉన్నంత వరకు అయితే పని అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. మన శక్తి ఉన్నంత వరకు పని అయితే తప్పదు. ఎటువంటి మనకు ఇబ్బంది లేకుండా మన పని మనం చేసుకుని ఎటువంటి ఇది తప్పు అయితే లేదు. ఏదో అనుకుంటాను, మనం అయితే పనిని మాత్రం తప్పు పట్టకూడదు. ఈరోజు బాడీగా వచ్చేసి మొత్తం 3 టిప్పులకు వచ్చేసి 800 బాడీగా అయితే దొలాము. ఈరోజు కిరాయి అయితే బాగానే ఉంది. ఈరోజు వరకు మాత్రం ఇంతవరకు అయితే సాగింది మనది.